హలో అండి. సింపుల్‌గా, ఈజీ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ పరాటా చూపిస్తాను. దీనికోసం పన్నీర్‌నైతే చక్కగా ఇలా తురుముకొని, దానిలో మన టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర వేసి దీన్నైతే కలిపి పెట్టుకుంటున్నాను. ఇదే మనం స్టఫింగ్ లాగా కూడా వాడొచ్చు. లేదు అంటే నేను ఇంకా సింపుల్‌గా చూపిస్తాను. ఇందులో తగినంత గోధుమ పిండి వేసి కలుపుతున్నాను. చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే చపాతీ పీట మీద చేస్తారు కదా, అలా కాకుండా నేను కవర్ మీద చేస్తున్నాను. పిండి అద్దుకొని కవర్ మీద అయితే ఈజీగా చపాతీలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవడం అంతే. ఇక సమ్మర్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. లేదు అంటే నేను కూడా స్టఫింగ్ లాగా పెట్టి చేస్తాను. ఇది అయితే ఇప్పుడు ఈజీ కదా, ఈ వేడికి ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండలేం కాబట్టి. బట్ ఇది కూడా చాలా టేస్టీ ఉంది. పెరుగుతో ఒకసారి ట్రై చేసి చూడండి.